అందరూ వరలక్ష్మి వ్రతం చేస్తారు. కానీ అసలు తోరాలు ఎలా కట్టుకోవాలి? ఎన్ని పోగులుండాలి? తోరానికి ఎన్ని ముడులు వేయాలి? ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి అనేది ఇప్పటికీ చాలా మందికి తెలీదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఒక చిన్న గిన్నెలో పసుపు వేసుకొని అందులో నీళ్లు పోసి ఈ దారాన్నయితే నేను జెప్టోలో తీసుకున్నానండి. ఇది ఒక వరసకి 5 పోగులుంటాయి. నేను 2 వరసలు తీసుకొని మధ్యకి కట్ చేసుకున్నాను. అందులో ఒక పోగును తీసేశాను. అంటే చాలా ఈజీగా మనకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా 9 పోగులైతే ఉంటాయి. చక్కగా దీన్ని పసుపు నీటిలో ముంచేసి ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఓం వరలక్ష్మీ నమః అని చెప్పుకుంటూ అమ్మవారికి మీకున్న సమస్యలు చెప్పుకొని, అమ్మ వచ్చే సంవత్సరం కూడా ఇలానే నేను నా కుటుంబంతో సంతోషంగా నీ పూజ చేసుకోవాలి అని మనసులో కోరుకుంటూ 9 మూడులను వేసుకోవాలి. కొంతమంది ఒక్కొక్క ముడికి పువ్వులు పెడుతూ ఉంటారు. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఎందుకంటే తరువాత మనం భోజనం చేసేటప్పుడు ఆ రేకులన్నీ అన్నంలో పడి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! చక్కగా ఒక ముడికి ఒక తమలపాకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించండి. ఒక తోరాన్ని మీరు కట్టుకోండి. ఇంకొక తోరాన్ని మీ ఇంట్లో ఉన్న ముత్తైదువులకి కానీ, మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కానీ కట్టండి, సరిపోతుంది.